నా చిన్నప్పుడు చూసిన వ్యవసాయం ఇప్పుడు నడుస్తున్న వ్యవసాయం చాలా ఫరాక్ ఉన్నది అంటుండే మా నాయన. దున్నుడంటే ఎడ్లు నాగలతోనే, కానీ ఇప్పుడంతా ట్రాక్టర్లేనాయే. అప్పట్లా మూటగొట్టేది, ఇప్పుడు బోరేస్తే అయిపోయే. ఎన్ని ఎకరాల కంటే అన్ని ఎకరాలకు నీళ్లు వారియొచ్చు. అట్లనే కోత కోశ కాంచెలి పంటను మార్కెట్కు తీసుకుపోయేదాకా చాలా మారిపోయింది. టెక్నాలజీ ఆడకం చేసుడు పెరిగింది కాబట్టి రైతులు సుతా అప్డేట్ అయ్యారన్నట్టు. ఇప్పుడు గీముచ్చడ దేనికంటే పిట్టెలను దోల్తానికి, కోతుల తిప్పలు తప్పిస్తానికి ఖతర్నాక్ ఉపాయం చేసిండు రైతన్న. గాలి పంకలే పండ్ల తోటకు కావలు పెట్టిండు. కట్టెలకు ఇటు పంక, కింద ఇనుప డబ్బా, ఇటు దిక్కు ఇనుప సీకులు. గాలికి అటు ఇటు తిరుగుతుంటే సప్పుడుకు పిట్టెలు కోతులు వస్తలేవట. షేన్లా పిట్టల్ని దోల్తానికి డబ్బా రేకు మీద కట్టెతోని కొట్టుకుంటా సప్పుడు చేస్తుంటారు. కానీ ఎంతసేపని కొడతాం, ఎన్ని రోజులని తిప్పల పడతాం. గందుకే గీ ఉపాయం చేసిండు నిజామాబాద్ గుత్పల ఓ రైతన్న. పక్షులు ఆలకుంటా మంచి డబ్బాలు, ఆ ఫ్యాన్లు విచిత్రంగా పెట్టిండు. మేమేంది అటు ఇటు పోయేటప్పుడు చూస్తూ ఉంటే ఇది విచిత్రం ఉందా అని చెప్పి ఇలాంటి వాటిని మళ్ళీ మేము కూడా పంట పొలాలు కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాం. పొలం మొత్తం 100 ఎదురు బొంగులు వాతి కట్టెలకు ఇనుప డబ్బాలు కట్టిండు. ఓ 10,000 ఖర్చయిందట. గాని పిట్టలు కోతులు ఇటు దిక్కే చూస్తలేవట. చెట్లకు పిందెలు కాయలు రాల్సులేదు, పండ్లు పొతం పెట్టులేదు. ఫాయిదా అయితుండే వరకు కడమ రైతులు సుత ఫాలో అవుతున్నారట. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని గందుకే అంటారు కావచ్చు.